హాయ్ అండి, వెల్కమ్ టు సుజాత టెక్ వరల్డ్. ఈరోజు మనం సొరకాయ గారెలు ఎలా చేసుకుందాం చూద్దామండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా చేసుకోవచ్చండి. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇవి 4-5 డేస్ వరకు నిలవ ఉంటాయి. చాలా బాగుంటాయి. ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు. ముందుగా మనం సొరకాయ లేతకాయ తీసుకోవాలండి. ముదిరితే కాయ బాగోదండి, వాటర్ ఎక్కువగా రావు. చూడండి, ఇలా పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటే సరిపోయిద్ది. ఇలా 10-15 పచ్చిమిర్చి తీసుకోవాలి. కొంచెం అల్లం, ఒక ఉల్లిపాయ తీసుకొని మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోండి. సొరకాయని నేను ఇలా కట్ చేసి లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలండి. గింజలు ఉంటే తీసేసుకొని మొత్తం తులుము పట్టుకోవాలి. మనం చిక్కు తీసే పని లేదండి. ఇక్కడ ఇలా తులుము పట్టుకుంటున్నానండి నేను. చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయిద్దండి. పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టచ్చండి, చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఏ గిన్నెతోటి అయితే తీసుకుంటామో మనం తులం, అదే గిన్నెతోటి పిండి తీసుకోవాలి. సరిపోయిద్దండి. మనం ఇక్కడ వాటర్ వేసుకోకూడదండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ కారం వేసానండి. పచ్చిమిర్చి అవన్నీ పేస్ట్ పట్టేసి వేస్తున్నాను. ఇలా వేసుకొని చేసుకుంటే చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయిద్దండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందని చెప్పండి. మనం పిండి అవి కలుపుకునేసరికి ఆయిల్ హీట్ ఎక్కుద్దండి. ముందుగానే స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇక్కడ వాటర్ వేసుకోకుండా మొత్తం ఇలానే కలుపుకోవాలండి. మనకి ఎందుకంటే ఎక్కువగా వాటర్ ఊరిద్దండి సొరకాయల నుంచి. ఇలా చేసుకొని ఒక కవర్ మీద చేసుకోండి. కవర్కి ఆయిల్ రాసి చేతికి కొంచెం అంటించుకోండి. ఆయిల్ మన చేతికి అంటుకుంటుంది. ఇలా చేసుకొని వేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోయిద్దండి. పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు. చూడండి, అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. మనకి ఇవి ఎర్రగా కాలాలండి, తెల్లగా ఉంటే బాగోవు. రెడ్గా కాలితేనే క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. 4-5 డేస్ వరకు ఉంటాయండి. చూడండి, ఇదే విధంగా మొత్తం చేసుకొని వేసుకోవాలి. అన్నీ కొంచెం రెడ్గా ఇలా రాగానే తిప్పేసుకోవాలండి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోయిద్దండి. సొరకాయ గారెలు అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చాయని చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి. చూడండి, ఇట్లా ఎర్రగా ఉండాలి, తెల్లగా ఉంటే బాగోవండి. కరెక్ట్గా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చాయని చెప్పండి. బాయ్.